రామ్నగర్ అనే ఊరిలో ఒక ప్రసిద్ధమైన చందన్ లాల్ మంగలి ఉండేవాడు. ఆ ఊర్లో వేరే మంగలి దుకాణాలు ఉండేవి. కానీ చాలా మంది చందన్ లాల్ దుకాణం దగ్గరికి జుట్టు కత్తిరించుకోవడానికి వచ్చేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత చందన్ లాల్ ముసలితనం వల్ల అనారోగ్యానికి గురవుతాడు. అప్పుడు అతను తన కుమారుడు నందుని పిలుస్తాడు. బాబు నందు, చెప్పండి నాన్న. చూడు బాబు, నేనిప్పుడు పోయే సమయం వచ్చేసింది. వద్దు నాన్నగారు, మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? చూడు బాబు, నేను చెప్పే మాట పూర్తిగా విను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. నా చివరి కోరిక ఏంటంటే నువ్వు మన షాపుని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను జీవితాంతం ఇదే పని చేశాను. అందుకే నా కోరిక ఏంటంటే దీన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. కానీ నాన్నగారు, ఇదంతా నేనెలా చేయగలను? నాకసలు జుట్టు కట్ చేయడం కూడా రాదు. నాకు తెలుసు బాబు, నేనెప్పుడు కూడాను మన పనిని నిన్నెప్పుడూ నేర్పించలేదు. కానీ మంగళూరు పిల్లలు మాత్రం చిన్నప్పటి నుంచే ఎలా కత్తిరించాలో నేర్చుకుంటారు. నాకు పూర్తిగా నమ్మకం ఉంది, ఒకరోజు నువ్వు అందరికన్నా పెద్ద మంగళవాడివవుతావు. అలా చెప్పి తన కొడుక్కి చందన్ లాల్ మరణిస్తాడు. తండ్రి మరణించిన తర్వాత నందు ఒంటరివాడైతాడు. అతను తన తండ్రికి అంత్యక్రియలు చేస్తాడు. ఇంకా మరుసటి రోజు దుకాణం దగ్గరికి వస్తాడు. అప్పుడే అక్కడికి ఒక గ్రామస్తుడొస్తాడు. రండి సార్, కూర్చోండి. చందన్ లాల్ పోయారని చాలా బాధపడ్డాము. అవునండి, నేను వాళ్ళ అబ్బాయినే. రండి, నేను మీ జుట్టు కట్ చేస్తాను. నందు అతని జుట్టుని కత్తిరిస్తాడు. కానీ అతనికి జుట్టు ఎలా కత్తిరించడమో సరిగ్గా రాదు. అందుకే అతను గ్రామస్తుడి యొక్క జుట్టు సరిగ్గా కత్తిరించాడు. అందుకే గ్రామస్తుడికి కోపం వచ్చి నందు పైన అరుస్తాడు. అరే, నువ్వు అసలు ఏం చేశావు? నా జుట్టు మొత్తం పాడు చేసేశావు. అలా కోపంతో అరుస్తున్న గ్రామస్తుని చూసి అక్కడికి జనాలొస్తారు. అరే అన్నా, ఏమైంది? ఎందుకు ఇంత భీడు ఉంది ఇక్కడ? ఇదో చూడండి, ఈ నందు నా జుట్టంతా ఎలా చేసేశాడు చూడండి. నా మొహం పూర్తిగా కోతిలా చేసేశాడు. చూడండి, నేనిప్పుడు నేర్చుకుంటున్నాను. నన్ను ప్లీజ్ క్షమించండి. ఇకపైన నేనిక్కడికి ఎప్పుడు రానే రాను. అలా చెప్పి గ్రామస్తుడు కోపంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నందు చాలా మందికి అలాగే జుట్టుని సరిగ్గా కత్తిరించాడు. అందుకే గ్రామస్తులు అక్కడికి రావడం మానేస్తారు. అందుకే అతనికి డబ్బు సమస్య ఎదురవుతుంది. అందుకే అతను అతని నాన్నకి ఇచ్చిన ఆఖరి కోరికను నెరవేర్చలేనందుకు బాధపడతాడు. కొన్ని రోజుల తర్వాత అతను బాధతో దుకాణం దగ్గరికి వెళ్తుండగా అప్పుడే అతను తన మనసులో అనుకుంటాడు, అరే దేవుడా, ఇప్పుడు నేనేం చేయను? నేను మా నాన్నగారు చెప్పినట్లు ఆ దుకాణం అయితే నడిపిస్తున్నాను, కానీ నాకైతే పని రాదు. ఈ పని నేర్చడం అనేది చాలా టైం పడుతుంది. నేను ఎలా నేర్చగలను? ఈ బాధ వాళ్ళందరినీ ఎలా చెప్పగలను? కానీ నేను ఇప్పుడు మాత్రానికి నేర్చుకున్నాను. అయినా సరే నా దుకాణానికి ఎవ్వరూ రావట్లేదే. నందు అలా ఆలోచిస్తూ వెళ్తుండగా సరిగ్గా అప్పుడే దారిలో గాయపడిన మేకను చూస్తాడు. అతను వెంటనే దాని దగ్గరికి వెళ్తాడు. అరే, నీకేమైంది మేక తల్లి? నా మీద ఒక తోడేలు దాడి చేశాడు. నేను ఎలాగోలాగా తప్పించుకునొచ్చాను. అరే, నువ్వు మాట్లాడగలవు కూడా? హా, నేను మాట్లాడగలను. నేనొకప్పుడు సాధువు ప్రాణాలు కాపాడాను. అప్పుడు అతను నాకొక వరం ఇచ్చాడు. అప్పటి నుండి నేను ప్రజలతో మాట్లాడగలను. అరే వా, ఇది చాలా ఆశ్చర్యమైన మాటే. అయితే పద, నాతో పాటు మా ఇంటికి రా. నువ్వు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకా నువ్వు నాతో పాటే ఉండిపో. అలాగే. నందు ఆ మాట్లాడే మేకను తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా తన గాయానికి కట్టు కడతాడు. కొన్ని రోజుల తర్వాత మేక కోలుకుంటుంది. ప్రతిరోజు నందు బాధతో ఉండడం మేక చూస్తుంది. అందుకే ఒకరోజు అతన్ని అడుగుతుంది, నందు, నేనొకటి అడగనా? నువ్వెందుకు ప్రతిరోజు బాధతో ఉంటున్నావు? నీకేమైనా ఇబ్బందులున్నాయా? మేక మాటలు విన్న నందు జరిగిందంతా చెప్తాడు ఆమెకు. అప్పుడు మేక అంటుంది, నందు, ఇప్పుడు నువ్వు దుకాణం బయట నిల్చొని అందరికీ చెప్పాలి, ఇప్పుడు నువ్వు జుట్టు కత్తిరించడం నేర్చుకున్నావని. అప్పుడు చూడు, గ్రామస్తులందరూ నీ దగ్గరికి జుట్టు కత్తిరించుకోవడానికి వస్తారు. మేక చెప్పింది విని నందు సరిగ్గా అలానే చేస్తాడు, ఎలాగైతే మేక చెప్పిందో అతనికి. రండి, అందరూ రండి. నేను జుట్టు కట్ చేయడం నేర్చుకున్నాను. ఇకపైన నేను ఎలాంటి తప్పు చేయను. అందరూ రండి, నేను జుట్టు బాగా కట్ చేస్తాను. మీరంతా రండి. వద్దు బాబోయ్, వద్దు. మేము మీ దగ్గరికి జుట్టు కట్ చేయడానికి వచ్చామనుకో, నువ్వు మమ్మల్ని కోతిలా చేసేస్తావు. లేదు లేదండి, నేను అలా చేయను. ఒక్కసారి వచ్చి చూడండి, నేను ఎలా చేస్తాను. నందు రోజంతా బయట నిల్చొని అరుస్తూ ఉంటాడు. కానీ అక్కడికి ఎవరే కానీ జుట్టు కదిలించుకోవడానికి రారు. అందుకని అతను బాధపడతాడు. తర్వాత ఇంటికెళ్లి మేకతో అంటాడు, మేక, నువ్వెలా చెప్పావో నేను అలానే చేశాను. అయినా సరే ఎలాంటి లాభం లేదు. అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు. నాకనిపిస్తుంది మా నాన్నగారి చివరి కోరిక కూడా తీర్చలేనేమో. నేనొక చెడు సంతానం వాళ్ళకి. ఓరి దేవుడా, నేను ఇప్పుడేం చెయ్యను? అసలు నా దగ్గరికి జుట్టు కట్ చేయడానికి ఎవరూ రావట్లేదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో. ఇప్పుడు నేనేదో మరొక దారి చూడాల్సిందే.
నువ్వింత త్వరగా ఓటమిని అంగీకరించకూడదు. ఇంత వేగంగా ఎక్కడ ఇది? నీకు తెలుసా అసలు నేను ఎప్పటి నుంచో ఈ దుకాణం నడిపించడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు తెలుసు, నువ్వు దుకాణాన్ని నడిపించడానికి చాలా ప్రయత్నించావు. కానీ నువ్వు చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఎలాంటి పద్ధతి? నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు నా వెంట్రుకలని కత్తిరించు. నా ఎంట్రుకలు తీసుకెళ్లి నీ దుకాణంలో అక్కడ ఇక్కడ చల్లు. దీనివల్ల ఏం లాభం? దీనివల్ల ఏం జరుగుతుందంటే, అప్పుడు అక్కడి నుంచి ఎవరైనా వెళ్తుంటే అప్పుడు అతనికి అనిపిస్తుంది నువ్వు నీ దుకాణంలో చాలా మందికి జుట్టు కత్తిరించావని. ఇంకా అతను నీ దుకాణంకి జుట్టు కత్తిరించుకోవడానికి ఖచ్చితంగా వస్తాడు. అరే సరిపోయింది, ఇది చాలా మంచి ఐడియా. అయితే నేను ఇలా చేసి చూస్తాను ఇప్పుడు. మరుసటి రోజు నందు తన దుకాణంకి వెళ్తాడు. దుకాణంలో మేక యొక్క వెంట్రుకలను చల్లుతాడు. మేక యొక్క ఈ ఆలోచన పనిచేస్తుంది. ఇంకా అతని దుకాణంకి ఒక యాత్రికుడు జుట్టు కత్తిరించుకోవడానికి వస్తాడు. చూస్తుండగానే అతని దుకాణంకి చాలా మంది జుట్టు కత్తిరించుకోవడానికి వస్తారు. అది చూసిన అక్కడ గ్రామస్తులకు అనిపిస్తుంది ఇప్పుడు నందు జుట్టు కత్తిరించడం నేర్చుకున్నాడని. ఆ తర్వాత చాలా మంది నందు దగ్గరికి జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్తారు. అది చూసి మోను మంగలి ఆలోచిస్తాడు, ఎప్పటి నుంచి చందన్లాల్ దుకాణం బంద్ అయ్యిందో అప్పటి నుంచి నా దుకాణం బాగా నడిచేది. కానీ వాళ్ళ అబ్బాయి మళ్ళీ ఇప్పుడు దుకాణం పెట్టినప్పటి నుంచి నా పూర్తి వ్యాపారం పోయిందే. అసలు హఠాత్తుగా ఏమైంది? ప్రజలంతా అక్కడికే వెళ్ళిపోతున్నారు. అది తెలుసుకోవడానికి మోను మంగలి నందు దుకాణం దగ్గరికి వెళ్తాడు. అరే నందు తమ్ముడు, కొద్దిగా జుట్టు కట్ చేసేస్తావా? అరే మోను, నువ్వే మంగళవాడివి. నువ్వు నా దగ్గరికి జుట్టు కట్ చేసుకోవడానికి ఎలా వచ్చావు? మంగళవాడినైతే ఏమైంది, నీ దగ్గర నేను జుట్టు కట్ చేసుకోలేనా? అరే నేను విన్నాను నువ్వు చాలా బాగా జుట్టు కట్ చేస్తావని, అందు గురించి నేను ఇక్కడికి వచ్చేసాను. సరేలైతే కూర్చో. నందు మోను మంగలి జుట్టును కత్తిరిస్తాడు. అప్పుడు మోను అక్కడ పడిన జుట్టును గమనిస్తాడు. అతనికి అర్థమవుతుంది ఆ జుట్టు మేకదని. అరే ఇది మేక జుట్టులా అనిపిస్తుందే. ఓహో, నువ్వు అందరిని మోసం చేస్తున్నావు అన్నమాట. మేక జుట్టుని ఇక్కడ పడేసి అందరికి ఇది చెప్పడానికి చూస్తున్నావు, ఎందుకంటే నీ దగ్గర వ్యాపారం చాలా నడుస్తుందని. అసలు నువ్వేమంటున్నావు మోను? ఆగు, నేను ఇప్పుడు నీ సంగతి చెప్తాను. అరే వినండి, ఇక్కడికి రండి. చూడండి, మన మధ్య ఒక మోసగాడున్నాడు. వీడు అందరిని ఎలా మోసం చేస్తున్నాడో చూపిస్తాను, రండి మీరంతా చూడండి. అసలు ఏమైందన్నా? అరే ఈ నందుగాడు వాళ్ళ మేక జుట్టును కట్ చేసి వాడు దుకాణంలో పడేసి ఉన్నాడు. ఎందుకంటే అందరికి అనిపించాలిగా ఇక్కడ జుట్టు కట్ చేయడానికి చాలా మంది వస్తున్నారని. అరే రామా, వీడు చాలా పెద్ద మోసగాడే. అరే కానీ నేను జుట్టు బాగానే కట్ చేస్తున్నానుగా. మీ అందరికీ నా పైన అసలు నమ్మకమే కలగట్లేదు నేను కూడా జుట్టు బాగా కట్ చేయగలనని. అందు గురించి నేను ఇలా చేశాను. కాదు, నువ్వందరినీ మోసం చేశావు. నువ్వు మోసగాడువు. నీ మనసు చాలా చెడ్డది. అలా కాదన్నా, నేను ఇదంతా ఎందుకు చేశానంటే నా షాప్ బాగా నడాలనే చేశాను. మీరంతా నా మాట వినండి ప్లీజ్. కానీ మాకెలా నమ్మకం కలుగుతుంది నీ మనసు చాలా మంచిదని? సరిగ్గా అప్పుడే నందుకి ఒక ఆలోచన తట్టుతుంది. ఇంకా అతను అంటాడు, చూడండి, నేను దేవుణ్ణి చాలా నమ్ముతాను. ఇంకా ఆ దేవుడికే తెలుసు నేను ఏం చేస్తున్నాను. ఇంకా నాకు ఇది కూడా నమ్మకం ఉంది, ఆ దేవుడు నాతో పాటు ఉంటాడని. నా దగ్గర ఓ మేక ఉంది. మీరంతా దాన్ని అడగండి, నేను నిజం చెప్తున్నానా లేకపోతే అబద్ధం చెప్తున్నాను. మేక నేను నిజమని చెప్తుంది అయితే పర్లేదు, ఒకవేళ అబద్ధం అని చెప్తే మీరే శిక్ష ఇస్తే ఆ శిక్ష నేను ఒప్పుకుంటాను. అరే మేక ఎలా మాట్లాడుతుంది? ఇకపైన నీ దుకాణం ఎప్పుడు ఉండదు ఇక్కడ. అరే మూర్ఖుడా, మేక ఎలా మాట్లాడుతుంది? నాకు ఆ దేవుడిపై నమ్మకం ఉంది, మేక తప్పకుండా మాట్లాడుతుంది. సరే అయితే ఆ మేకను పిలిపించి ఇక్కడే చూపించు. నందు ఇంటికి వెళ్లి మేకను తీసుకొస్తాడు. దారిలో అతను ఆలోచించిన దాని గురించి మేకకు చెప్తాడు. నేను మేక తీసుకొచ్చాను. మీరు దీన్ని ఎలాంటి ప్రశ్న అడగాలంటే అడగొచ్చు. నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. నా మంచితనానికి ఈ మేకే సాక్ష్యం ఉంది. అయితే నేనే ముందు ప్రశ్న అడుగుతానులే. అయితే ఓ మేక, ఓ మాట చెప్పు. ఈ నందు నిజం చెప్తున్నాడా అబద్ధమా? వీడి మనసు మంచిదా లేదా చెడ్డదా? చెప్పు మేక. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యంతో ఎదురు చూస్తున్నారు, అదే ఎప్పుడు మేక మాట్లాడుతుందా అని. సరిగ్గా అప్పుడే మేక మాట్లాడుతుంది. నందు నిజమే చెప్తున్నాడు. నందు చెడ్డవాడు కాదు. నందు ఏడవడం నేను చూశాను. అతను చనిపోతున్న తన తండ్రికి వాగ్దానం చేశాడు, అదే తన దుకాణంని మూసివేయడని. అతను కేవలం ఇదే కోరుకుంటున్నాడు, అదే తన తండ్రి యొక్క ఆఖరి కోరిక తీర్చాలని. అలా మాట్లాడుతున్న మేకను చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా నందును క్షమించమని అడుగుతారు. నందు, నన్ను క్షమించు నందు. నాకు తెలీదు నువ్వు మీ నాన్నగారి చివరి కోరిక తీర్చడానికి ఇదంతా చేశావని. నన్ను క్షమించు. క్షమాపణ కోరనవసరం లేదు. నేనేం కావాలనుకుంటున్నానంటే నా షాప్ కూడా నడాలి, మీ షాప్ కూడా నడాలి. అందరము బాగా పని చేసుకొని బ్రతకాలి. నందు మాట్లాడే మేక సహాయంతో అతని తెలివితేటలతో అతని నిజాయితీని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత అతని దుకాణం బాగా పనిచేయడం ప్రారంభించింది. సోను తన భార్య మమత ఇంకా తన కూతురుతో పాటు ఒక చిన్న ఇంట్లో ఉండేవారు.
సోను ఒక బట్టల షాప్ లో పని చేసేవాడు. ఇంకా చాలా కష్టపడి పని చేసేవాడు. వింటున్నారా? లేకపోతే ఇంకా గుర్రకాలు పెట్టి నిద్రపోతున్నారు? యవ్వనంలో ఉన్న కూతుర్ని పెట్టుకొని ఎంత హాయిగా నిద్రపోతున్నారు. ఏమైంది? తెల్లవారిని ఇంతగా ఎందుకు అరే మాట్లాడుతున్నావు? మాట్లాడకపోతే ఇంకేం చేయను? నీకు అస్సలు దిగులు లేదు కూతురికి పెళ్లి చేయాలని. కూతురు యవ్వనంలో ఉంది, కొంచెమైనా ఆలోచించు. ఆలోచనలు చాలా ఉన్నాయి, కానీ మంచి సంబంధం రావాలి కదా. పక్కింట్లోని సునీత ఉంది కదా, ఒక మంచి సంబంధం తెచ్చింది. చెప్పింది అబ్బాయి చాలా మంచోడని. రేపు రాణిని చూడడానికి మన ఇంటికి వస్తున్నారంట. అదంతా పర్లేదు. అమ్మాయి పెళ్లి చేయడానికి చాలా డబ్బులు కూడా అవసరం ఉంటాయి కదా. మన పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఇలాంటప్పుడు రాణి పెళ్లి చేయడం ఎలా సాధ్యం? మరుసటి రోజు రాణిని చూడడానికి అబ్బాయి ఇంకా తన తల్లిదండ్రులు ఇంటికొస్తారు. చూడండి, మీ అమ్మాయి మాకు చాలా నచ్చింది. ఇప్పుడు పని గురించి మాట్లాడుకుందామా? మా అబ్బాయి ఇంజనీర్ మరియు కట్నానికి విరుద్ధంగా ఉంటాడు. కానీ గిఫ్ట్ గా మీరు 20 తులాల బంగారం, 5 లక్షల కట్నం, ఒక కార్ ఇస్తే మీ అమ్మాయిని పెళ్లికి ఒప్పుకుంటాము. పెళ్లి కొడుకు వాళ్ళ డిమాండ్ ని విని ఇద్దరు చలించిపోయారు. అబ్బాయి చాలా మంచోడు, చదువుకున్నాడు, ఇంకా తెలివైన వాడు కూడా. ఇదంతా పర్లేదు, కానీ అమ్మాయి పెళ్లి చేయడానికి కట్నం ఎక్కడి నుండి తీసుకురావాలి? కానీ కట్నం లేకుండా ఈ అబ్బాయి కూడా మన అమ్మాయిని పెళ్లి చేసుకోడు. కానీ మనం కట్నం అయితే ఇవ్వాలి కదా. ఒకవేళ ఈ సంబంధం వెళ్లిపోతే మంచి సంబంధం దొరకడం చాలా కష్టం అవుతుంది. ఎలాగైనా మీరు కట్నం ఏర్పాటు చేయాల్సిందే. సేట్ ని అప్పడుగుతామన్నా సరే ఎంత అప్పు సేట్ కూడా ఇవ్వడు. సోను తన షాప్ లోని యజమానితో మాట్లాడుతాడు, కానీ ఆయన అప్పు ఇవ్వడానికి ఒప్పుకోరు. సోను తిరిగి ఇంటికి వస్తే ఆయన భార్య అనరాని మాటలు అంటుంది. అది విన్న సోను చాలా బాధపడతాడు. ఆ తర్వాత అడవిలోకి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ దారిని తప్పిపోతాడు. ఇంకా ఒక నది దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. అరే, నేనెక్కడికొచ్చేసాను? రాణి పెళ్లి గురించి చింతిస్తూ ఇంత దూరం వచ్చేసాను. నాకు దారి తెలియట్లేదు. ఇక్కడి నుంచి నాకు ఇల్లు దారి కూడా తెలియట్లేదు. సాయంత్రం అవడానికి వచ్చింది, దారి కూడా కనిపించదు. ఎక్కువ నడవడం వల్ల దాహం కూడా వేస్తుంది. ఏదో దేవుడి దయ వల్ల నది ఎదురుగానే కనిపించింది. నేను ఇందులోంచే నీళ్లు తాగిస్తాను. సోను ఆ నది వైపుకు వెళ్లి నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తాడు. ఆ నదిలో నుండి ఒక రాక్షసుడు బయటికొస్తాడు. ఇంకా ఆ రాక్షసుడిని చూసి సోను భయపడతాడు. మానవ్, నువ్వు ఈ నది నీళ్లు తాగడానికి వీలు లేదు. ఈ నది నాది మాత్రమే. నన్ను అడగకుండా ఈ నీళ్లను ఎవరూ తాగడానికి వీలు లేదు. నాకు చాలా దాహంగా ఉంది. నాకు కొద్దిగా నీళ్లు ఇచ్చేయండి. నీళ్లు తాగి నువ్వేం చేస్తావు? నిన్ను నేను తినేస్తాను కదా, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఆకలిగా ఉన్నాను. నన్ను విడిచిపెట్టండి. ఎన్ని రోజుల తర్వాత ఒక మనిషి దొరికాడు, అది కూడాను నేను దేవుడి గురించి వదిలేయాలా? లేదు లేదు, ఈ రోజు నిన్ను ఎలానైనా తింటాను. ఇంకా నా ఆకలిని తీర్చుకుంటాను. ఆ రాక్షసుడిని మాటలు విని సోను చాలా ఏడుస్తాడు. ఏడుస్తున్న సోనును చూసి ఆ రాక్షసుడు అడుగుతాడు, అందరూ అంటుంటారు చనిపోక ముందు వాళ్ళ కోరికలను తీర్చాలని. చెప్పు, నీ చివరి కోరిక ఏమి? నా కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మీరు తీర్చలేరు. నేను నీ కోరికలను తప్పనిసరిగా తీర్చుతాను. చెప్పు, ఏంటి నీ సమస్య? నేనొక పేదవాడిని. నాకు అమ్మాయి ఉంది. ఆమె పెళ్లి కూడా చెయ్యాలి. సంబంధం అయితే కుదిరింది. మగపిల్లవాళ్ళు కట్నం అడిగారు. కట్నం గాని ఇవ్వకపోతే సంబంధం కూడా కాదని చెప్పారు. నా దగ్గర పెళ్లి చేయడానికి డబ్బులు కూడా లేవు. అయితే నీకేం కావాలి? నేను ఆమె పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. మీరు నన్ను కట్నం గురించి డబ్బులు ఇవ్వగలరా? పెళ్ళైన మరుసటి రోజే నేను ఇక్కడికి మళ్ళీ వచ్చేస్తాను. అప్పుడు కావాలంటే మీరు నన్ను తినొచ్చు. సోను మాటలు విని రాక్షసుడు చాలా బాధపడతాడు. అలానే, ఇదిగో ఈ డబ్బును తీసుకువెళ్ళి నీ కూతురు పెళ్లి ఘనంగా చెయ్యి. కాని గుర్తుంచుకో, పెళ్ళైన వెంటనే నువ్వు నా భోజనం అవ్వడానికి ఇక్కడికి వెంటనే వచ్చేయాలి. లేకపోతే నేను మీ ఇంటికొచ్చి మీ పూర్తి కుటుంబానికి తినేస్తాను. అర్థమైందా? నేను మిమ్మల్ని మాటిస్తున్నాను. అమ్మాయి పెళ్లి చేసిన వెంటనే 2వ రోజు మీ దగ్గరికి వచ్చేస్తాను. అలానే. రాక్షసుడు ఇచ్చిన డబ్బులతో సోను తన కూతురి పెళ్లి చేసి అత్తగారింటికి పంపుతాడు. మరుసటి రోజు సోను తన ఇచ్చిన మాటని నెరవేర్చుకోవడానికి నది వైపుకు వెళ్తాడు.
అరే నిన్ననే కదా కూతురి పెళ్లి చేసావు, అప్పుడే తిరగడానికి ఎక్కడికి వెళ్ళావు? నువ్వు జాగ్రత్తగా ఉండు మమత, నేను వెళ్లే సమయం వచ్చేసింది. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు. ఈ మాట నేను నీకు చెప్పలేను. అయినా కూడా నువ్వు అన్ని మాటలు నాతో ఎప్పుడు చెప్తావు? ఇప్పుడు చెప్పకపోయినా ఏం పర్వాలేదు. ఆగు, నేను రొట్టెలు తెస్తాను, మధ్యాహ్నం పూట తిను. అలానే. మమత రొట్టెలను మూట కట్టి ఇస్తుంది. సోను ఆ రొట్టెలను తీసుకుని అడవిలోకి వెళ్తాడు. కానీ చనిపోయే ముందు సోనుకి ఆ రొట్టెలను తినాలనిపించదు. అందుకే అడవిలోని ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఇప్పుడు నా అన్ని బాధ్యతలు తొలగిపోయాయి. అమ్మాయి తమ ఇంటిలో ఆనందంగా ఉంటుంది. మరి మమత తన జీవితాన్ని ఆనందంగా గడిపిస్తుంది. ఇప్పుడు నన్ను రాక్షసుడు తినేసినా సరే నాకు ఎలాంటి బాధ కలగదు. అప్పుడే తను బాగా ఆకలితో ఉన్న ఒక ఉడతని చూస్తాడు. ఆకలితో ఉన్న ఆ ఉడతకి ఆ రొట్టెలను ఇస్తాడు. రొట్టెలు తిని ఆ ఉడత అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆకలి తీర్చుకున్న ఉడతని చూసి సోను చాలా ఆనందిస్తాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చనిపోక ముందు ఒక మంచి పనిని చేశాను. ఆకలిగా ఉన్న వాళ్ళ కడుపును నింపాను. ఇప్పుడు నేను వెళ్ళాలి. రాక్షసి నా గురించి ఎదురు చూస్తుంటాడు. అక్కడికి వెళ్ళాలి, లేకపోతే మమతా జీవితాన్ని కూడా నాశనం చేసిన వాడినవుతాను. ఆ రాక్షసుడిని కలవడానికి సోను నది వైపుకు వెళ్తాడు. అక్కడికి వెళ్లి రాక్షసుడిని పిలుస్తాడు సోను. రాక్షసి గారు, ఓ రాక్షసి గారు, మీరెక్కడున్నారు? అయితే నువ్వు వచ్చేసావా మానవా? అవును, నేను వచ్చేసాను. ఇప్పుడు మీరు నన్ను తిని మీ కడుపు నింపుకోవచ్చు. నువ్విక్కడికి రావడానికి నీకు ఎలాంటి భయం కలగలేదా? నేను మీకు మాటనిచ్చాను, మా అమ్మాయి పెళ్లి చేపించి వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తానని. విను, నువ్వు కావాలనుకుంటే నువ్వు నన్ను మోసం చేసి ఉండేవాడివి. కానీ నువ్వు ఇలా చేయలేదు. నువ్వు నీ చావుని కనుక్కుంటూ మళ్ళీ నా దగ్గరకు వచ్చావు. మా అమ్మాయి పెళ్లి చేయించడానికి మీ దగ్గర నుంచి కొంత ఆయుష్, కొంత డబ్బును కూడా తీసుకున్నాను. దానికి బదులుగా మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తానని మాటను కూడా ఇచ్చాను. అందుకే నేను మళ్ళీ తిరిగి వచ్చాను. నువ్వు చాలా మంచివాడివి. ఒక పని చెయ్యు, నా ప్రశ్నకి నువ్వు జవాబివ్వు. వెళ్తూ వెళ్తూ నా పరీక్ష తీసుకోవాలనుకుంటున్నారా? సరే అయితే అడగండి. అది ఏ వస్తువు? దానిపై ప్రతి ఒక్కటి రాసి ఉంటుంది, కానీ ఎవరూ చదవలేరు. ఆలోచించి సోను జవాబునిస్తాడు. దీనికి సమాధానం తలరాత. తలరాతలో అన్ని రాసి ఉంటుంది, కానీ ఎవరూ చదువుకోలేరు. వా, నువ్వు చాలా తెలివిగా జవాబిచ్చావు. నువ్వు మంచివాడివే కాదు, నువ్వు చాలా బుద్ధిమంతుడివి కూడా. అదంతా సరే, కొద్దిసేపట్లో నా జ్ఞానం మరియు నా మంచితనం మీకు భోజనంగా మారిపోతుంది. నువ్వు కావాలనుకుంటే నీ ప్రాణాలని నువ్వు కాపాడుకోవచ్చు. అదెలా? నీ ప్రాణాలని కాపాడుకోవడానికి నా జై జైకారాలు చేయాలి. నువ్వు గట్టిగా చెప్పు, రాక్షసి రాజాకి జై. ఇలా ఏమాత్రం కూడా జరగనివ్వను. ఎందుకంటే ఎంత నిజాయితీగా మీ దగ్గరికి వచ్చానో అంతే నిజాయితీగా నేను మా దేవుణ్ణి పూజిస్తాను. సోను ఇచ్చిన జవాబును విని రాక్షసుడు దేవునిగా మారతాడు. ప్రభు, మీరెవరు? నేను ఈ అడవి దేవతని. నేను నీ పరీక్ష తీసుకుంటున్నాను. నువ్వు మంచి వ్యక్తితో పాటు మంచి భక్తుడివి కూడాను, ఇంకా పరోపకారివి కూడాను. నువ్వు నా ప్రశ్నకి జవాబు కూడా ఇచ్చావు, మరియు ఒక ఆకలి ఉడతకు భోజనం కూడా పెట్టావు. నువ్వు నిజంగా ఒక మంచి మనసు కలిగిన వ్యక్తివి. నేను నీకు జీవన దానమిస్తాను మరియు ఆశీర్వాదం కూడా ఇస్తున్నాను. నువ్వు ఎప్పుడూ ధనాన్ని కలిగి ఉంటావు, పరోపకారం చేస్తూ నీ జీవితాన్ని గడుపుతావు. నీకు ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిగా నమ్ముకుంటారు. తథాస్తు. ఆ తర్వాత సోను తన ఇంటి వైపుకు వెళ్తాడు. తను తిరిగి వెళ్లి చూస్తే అక్కడ ఒక పెద్ద బంగ్లా ఉంటుంది. అది చూసి చాలా సంతోషిస్తాడు. సోనుని చూసి మమత తన దగ్గరకు వచ్చి చాలా సంతోషంగా అంటుంది, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడ చూడు, చాలా మారిపోయింది. ఇదిగో మన కొత్త బంగ్లా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నీకేమాత్రమైనా తెలుసా? ఆహా కాదు, నేను నిద్రలేచి చూస్తే ఇక్కడ అంతా మారిపోయింది. ఇవన్నీ వనదేవతల తాలూకా కృప. వనదేవుడా? సోను జరిగినవన్నీ చెప్తాడు మమతాతో. అది విన్న మమత చాలా సంతోషిస్తుంది. అప్పటినుంచి సోను తన భార్యతో కలిసి చాలా మంచిగా ఇంకా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. అఖిల్ది చాలా మంచి వజ్రాల వ్యాపారం. ఇంట్లో డబ్బు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళకి పెళ్ళయి 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి సంతానం కలగలేదు. అందుకే అఖిల్ ఇంకా ఆయన భార్య సింధూర ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థించేవాళ్ళు, వాళ్ళకొక సంతానం కలిగించమని. అంటుంటారు కదా, భగవంతుడు ఆలస్యమైన కనుకరిస్తాడని. అలాగే పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక బిడ్డ పుడతాడు.
చాలా పూజలు ప్రార్థనలు చేసిన తర్వాత వాళ్ళకొక బిడ్డ రవి పుట్టినందుకు ఏదడిగినా కాదనకుండా నవ్వుతూ ఆ అబ్బాయి కోరికలు తీర్చేవాళ్ళు. అఖిల్ ఇంకా ఆయన భార్య సింధూర ప్రాణాలు కేవలం వాళ్ళ కొడుకు మీదే ఉన్నాయి. మెల్లమెల్లగా చూస్తుండగాని వాళ్ళ గారాల అబ్బాయి 16 ఏళ్ల వయసుకొస్తాడు. డాడ్, నేను స్కూల్కి వెళ్ళను. స్కూల్కి వెళ్ళవా? ఎందుకని? నాన్నగారు, నాకు స్కూల్ వెళ్ళడానికి ఇష్టం లేదు. నా వల్ల చదువు కాదు, ఇంకా టీచర్ ఎంత హోంవర్క్ ఇస్తుందంటే అది నేనే చెయ్యలేను కూడాను. అరే మై సన్, నీకు స్కూల్కి వెళ్ళి చదువుకోమని ఎవరు చెప్తున్నారు? నువ్వు కేవలం స్కూల్కి వెళ్ళి అక్కడ మంచి మంచి ఫ్రెండ్స్ చూసుకో. స్టడీస్ కోసం నిన్ను ఎప్పుడైనా అల్లరి పెట్టానా? ఒకసారి చెప్పు. ఒకవేళ హోంవర్క్ గురించి నువ్వు ఆలోచిస్తున్నట్లయితే హోంవర్క్ చెయ్యొద్దు, అదంతా నేను చూసుకుంటాను కదా. నిజంగా నాన్న? నాన్న, యు ఆర్ ద బెస్ట్ ఫాదర్ ఆఫ్ ద వరల్డ్. నాన్న, చదువు కోసం ఆలోచిస్తూ నేను అసలు స్కూల్ చూడడానికి ఇష్టపడేవాడిని కాదు. కానీ నాకు ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు, ఎందుకంటే మీరు నాతో ఉన్నారుగా. వినండి, అలా మీరెందుకు చెప్పారు? అలా అయితే ఆ అబ్బాయి అస్సలు చదువుకోడు. మీరు చేసిన ఏమీ బాలేదు. అరే, అసలు నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? స్కూల్ నా వల్ల నడుస్తుంది. నాకు చాలా ఆస్తి ఉంది. డబ్బులు, నగలు, ఆస్తి మొత్తం వీడిదేగా. నేను ఎన్నేళ్లుగా కష్టపడిందంతా ఎవరి గురించి? నేను ఏ సంతానం కోసం నేను బాధపడ్డానో ఆ సంతానాన్ని ఎప్పుడు బాధ పెట్టను. నేను మన అబ్బాయి భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్తున్నా. మీకు అఖిల్ పై ఉన్న అతి ప్రేమను తగ్గించండి, లేదంటే తర్వాత బాధపడతారు. చూడు, నువ్వు ప్రతి ఒక్క మాటకి పెద్దగా చెయ్యొద్దు. ఇంకొక మాట, ఈ రోజు నేను రవి కోసం ఒక బైక్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఉదయానికే నా 3 మాత్రానికి పాడు చెయ్యొద్దు. ఏమన్నారు? బైకా? మన అబ్బాయి వయసు కేవలం 16 ఏళ్లే. అబ్బాయికి ఇప్పుడే బైక్ ఏమవసరం? సింధూర అంతలా చెప్పినా కూడా అఖిల్ అస్సలు వినడు. ఇంకా అతను కార్ తీసుకుని వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత రవి యొక్క రిజల్ట్ వస్తుంది. అఖిల్ బైక్ కొనిచ్చినందుకు ఇంకా అతి ప్రేమ వల్ల రవి 10వ తరగతిలో ఫెయిల్ అవుతాడు. అయింది కదా, మంచి పేరు తెచ్చాడు కదా. నేను చెప్పాను కదా, ఇంత చిన్న వయసులోనే బైక్ పార్టీలు అవసరం ఎందుకు? చదువుకునే వయసులో నువ్వు బైక్ మీద కూర్చొని ఫ్రెండ్స్ తో క్లబ్ లకు తిరుగుతూ నువ్వు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఇప్పుడేమైందో చూసావా? అయితే ఏమైంది? ఫెయిల్ అయితే ఏమైపోయింది అసలు? రవి పాస్ అయినా ఫెయిల్ అయినా మన కంపెనీకి వాడే సీఈఓ అవుతాడుగా. వాడికి అసలు బాధపడవలసిన అవసరం ఏముంది? చూడనా, కొద్ది రోజులు ఇంకా నువ్వు ఎంజాయ్ చేసుకో. తరువాత నువ్వు ఈ బిజినెస్ మొత్తం నువ్వే చూసుకోవాలి, అర్థమైందా? అలానే నాన్న, మీరు చెప్పినట్లే చేస్తాను. అలాగే ఇంకొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. రవి పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ తిరుగుబోతు అవుతున్నాడు. సింధూర చాలా సార్లు నచ్చ చెప్పినప్పటికీ అతడు ఏ పని చేయడానికి ఇష్టపడటం లేదు. అందుకే సింధూర ఆమె భర్త అఖిల్ కు మరొకసారి చెప్తుంది, అఖిల్, నువ్వు సరి చేయడం లేదు. నువ్వు ప్రేమ పేరుతో మన అబ్బాయికి విషయాన్ని తినిపిస్తున్నావు. నీ ప్రేమ ఒక స్లో పాయిజన్ లాగా ఆ అబ్బాయి భవిష్యత్తును నాశనం చేస్తోంది. అరే నా తల్లి, నువ్వు వాడి భవిష్యత్తు గురించి ఎందుకంత బాధపడుతున్నావు? వాడిని చూసుకోవడానికి వాళ్ళ నాన్న ఉన్నాడుగా. బ్రతక నువ్వు వాడికి నచ్చినట్లు. సమయం వచ్చినప్పుడు వాడే తెలుసుకుంటాడు వాడు ఎలా బ్రతకాలో. సింధూర ఆమె కొడుకు రవిని బాగా అర్థం చేసుకుంది. తనకు బాగా తెలుసు ఇప్పుడు రవిని దారిలో తీసుకురావడం చాలా కష్టమని. కానీ అఖిల్ కు రవి మీద ప్రేమ చాలా ఎక్కువగా ఉంది. అందుకే రవికు ఏది మంచిది కాదో అర్థం చేసుకోలేకపోతున్నాడు. రవి దగ్గర బోలెడు ఖరీదైన కార్లు, బైకులు, బట్టలు, ఇంకా డబ్బులు అన్నీ ఉన్నాయి. అఖిల్ యొక్క అతి ప్రేమ వల్ల రవి తిరుగుబోతులాగా తయారయ్యాడు. ఒక రోజు అలాగే జరుగుతుంది. దేని వల్లైతే సింధూర భయపడిందో. ఒక రోజు అఖిల్ చెప్పినా కూడా రవి ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీగా లేడు. అఖిల్ యొక్క ఈ ప్రవర్తన చూసి అఖిల్ చాలా బాధపడ్డాడు. ఇంకా పరిస్థితి అప్పుడు చేజారిపోయింది. ఒక రోజు రవి పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు. ప్రియా, అమ్మకు దండం పెట్టు. ఆగు, ముందు ఇది చెప్పు, ఈ అమ్మాయి ఎవరు? తను ప్రియా అమ్మ. మేమిద్దరము పెళ్లి చేసుకున్నామమ్మా. ఏంటి, పెళ్లి చేసుకున్నావా? ఇంకా మమ్మల్ని చెప్పాలని కూడా అనుకోలేదా? ఇందులో చెప్పేదేముందానా? ఏదో మనసు అనిపించింది, అందు గురించి చేసుకున్నాను. జస్ట్ చీల్. ఇప్పుడు మీకు తెలిసిపోయిందిగా. మరి ఎందుకు అసలు హైపర్ అవుతున్నారు మీరు? మీరు నా బెస్ట్ ఫ్రెండ్ కదా. ఈ రోజు అఖిల్ కి మొదటిసారిగా అర్థమైంది రవి చేసింది మంచి పని కాదని. సింధూర చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమైంది అతనికి. అదే అతి ప్రేమ వల్ల వాళ్ళ కొడుకు చేజారిపోయాడని. ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత అఖిల్ వాళ్ళ అబ్బాయితో అంటాడు, చూడు మై సన్, నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు మీ ఇద్దరు భార్యాభర్తలు. ప్రియాని చూసుకోవడం నీ బాధ్యత మాత్రమే. ఇక రేపటి నుంచి నువ్వు నాతో పాటు ఆఫీస్కి రావాల్సింది.
నాన్న మీకు తెలిసిందిగా నేనేమి పని చేయలేనని. ఇంకా ఇప్పుడు నేను చిన్నోడినే, ఆడుకోవలసిన వాడిని. ఆడుకుని ఎంజాయ్ చేసే వయసులో వాళ్ళు పిల్లలు అమ్మ నాన్నలకు చెప్పకుండా పెళ్లి చేసుకోరు. ఇంకా చాలా ఎక్కువైంది. రేపటి నుండి నువ్వు ఆఫీస్ కి వెళ్లాల్సిందే. తర్వాత అఖిల్ ఇంకా రవిల మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ అవుతుంది. అప్పుడే అకస్మాత్తుగా అఖిల్ గుండెలో నొప్పిగా అనిపిస్తుంది. అఖిల్ ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అప్పుడు తెలుస్తుంది అఖిల్ గుండెలో హోల్ ఉందని, ఇంకా ఆయనకి రెస్ట్ చాలా అవసరమని. ఇంకా రాత్రి పగలు పరుగులు పెట్టండి. ఇప్పుడైతే మీకు బెడ్ మీద నుండి అస్సలు లేవకూడదని చెప్పారు. అబ్బాయినైతే మీరు దేనికి పనికి రాకుండా చేశారు. ఇప్పుడు మీ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? తిరుగుబోతు అబ్బాయి పైన ఎటువంటి ఆశలు పెట్టుకోలేము కదా. ఈ వయసులో మనకు ఎవరు తోడుంటారు? నేను చాలా పెద్ద తప్పు చేశాను సింధూరా. నాకు ఏమాత్రం కూడా తెలియదు ఇలాంటి రోజులు వస్తాయని. నాకు ఏమైనా జరిగితే మీ ఇద్దరు ఎలా బ్రతుకుతారు? జీవితం మీద ఎటువంటి నమ్మకం లేదు అఖిల్. ఈ రోజు కాకపోతే రేపైనా మనం వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈ లోకంలో సర్వైవ్ అయ్యేందుకు మన కొడుకుని అడుగుని చేసామా మనం అలా? ఎప్పుడైనా ఆలోచించారా మనం లేకపోతే అబ్బాయికి ఏమవుతుందని? వాడు ఈ రోజు వరకు ఎటువంటి పనిని నేర్చుకోలేదు. ఇంకా చదువు సంధ్యలో లేవు. ఈ రోజు భార్య ఉంది, రేపు పిల్లలు పుడతారు. ఎవరు చూసుకుంటారు ఇదంతా? నువ్వు నిజమే చెప్తున్నావు, కానీ నువ్వు ఏం బాధపడద్దు. నేను గడించిందంతా వాడి కోసమే. వాడు ఎలాంటి బాధపడవలసిన అవసరం లేదు. చూడు అఖిల్, రేపు మనం ఉండలేకపోయినా అతడి జీవిత పోరాటం అతడే చేయాలి. కానీ మన అబ్బాయి నిజం నుండి పారిపోతున్నాడు. ఇంకా నువ్వు మన అబ్బాయి నిజ జీతం నుండి పారిపోతున్నావు. ఈ అబ్బాయి అయితే అతని నాన్నగారి ఆఫీస్ లో కూర్చోడానికి రెడీగా లేడు. ఏంటి మీకు అనిపిస్తుందా మీ అబ్బాయి మీరు సంపాదించి పెట్టిన ఆస్తులను హ్యాండిల్ చేయగలడని? వాడు తిరిగిపోతయ్యాడు. మీరు సంపాదించి పెట్టిన ఆస్తులని సర్వనాశనం చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ అయిపోయాక అప్పుడేం చేస్తాడు? ఏంటి ఇది మీకు అర్థం కావట్లేదా? చూడు అఖిల్, తల్లిదండ్రులందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు వాళ్ళ పిల్లలను ఈ లోకంలో ఎలా జీవించాలో అని నేర్పించి వెళ్తారు. ఏంటి మీ అబ్బాయిని మీరు అలా చేశారా? సింధూర చెప్పిన మాటలు విన్న తర్వాత అఖిల్ ఆలోచనలో పడతాడు. తర్వాత తనలో తానే అఖిల్ నిర్ణయించుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత అఖిల్ హెల్త్ బాగున్న తర్వాత హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగొస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సింధూర వాళ్ళ అబ్బాయితో అంటుంది, చూడు అబ్బాయి, నీ ఇష్టానికి నువ్వే అధిపతివి. అందుకే అన్ని నీకు ఇష్టం వచ్చినట్టే చేయాలి. నాకనిపిస్తోంది నీకు మా అవసరం ఇంకా లేదని. అందుకే మీరు ఇక ఈ ఇంట్లో ఉండలేరని మేము నిర్ణయించుకున్నాము. డాడ్, జోకులు ఎందుకు చేస్తున్నారు? ఇవేం జోకులు కాదు, ఇదంతా నిజము. చూడండి డాడ్, నేను మజాక్ చేసే మూడ్లోనైతే లేను. మీరు నాకు వెంటనే 5 లక్షల రూపాయలు ఇవ్వండి. నేను హనీమూన్ కోసం సింగపూర్ వెళ్ళాలి. దాని గురించి టికెట్ బుక్ చేయాలి. 5 లక్షలేంటి, 5 రూపాయలు కూడా నీకు ఇప్పుడు ఇవ్వను నేను. అసలు నిశ్శబ్దంగా నీ బట్టల్ని సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. డాడ్, మీరు ప్రియ ఎదురుగానే నాకు ఇన్సల్ట్ చేస్తున్నారు. మీరు చాలా ఎక్కువగా మజాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఆపండి ఈ మజాకులన్నీ. మజాకు నువ్వు మాతో చేసావు మై సన్. మేము నిన్ను ఇంతగా ప్రేమించడం ఇది మా తప్ప? దానివల్ల నువ్వు ఈ విధంగా తయారయ్యి ఇలాగా తిరుగుతున్నావు. పిల్లలనేవాళ్ళు తల్లిదండ్రులకి ఎంతగానో సహాయపడతారు. కానీ నువ్వు, నిన్ను నా కొడుకు అనడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. చదువైతే నీ వల్ల కాలేదు, పని అసలు నువ్వు నేర్చుకోలేదు, ఇంకా బాధ్యత అనేది నీకు అసలు తెలియదు. ఇంకా నువ్వు పెళ్లి చేసుకొని కూడా ఇక్కడికి వచ్చేసావు. డాడ్, మీరు అసలు ఈ విధంగానే మాట్లాడుతూ ఉన్నారంటే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అవునవును, నువ్వు వెళ్ళు. నేను కూడా అదే చూడాలనుకుంటున్నాను. వెళ్ళి బయట బ్రతకడం నేర్చుకో, కష్టపడి సంపాదించు. నాన్న సహాయం లేకుండా ఒక్కరోజైనా నువ్వు బ్రతికి చూపించు. అప్పుడు నీకు తెలుస్తుంది నాన్న తాలూకు వాల్యూ. నాన్న అలా చెప్పినందుకు రవికి కోపం వచ్చి ఇంటి నుండి భార్యతో కలిసి వెళ్ళిపోతాడు. చాలా కష్టంగా రవికి ఒక ఇల్లు అద్దెకు దొరుకుతుంది. ఆ తర్వాత రవి పని వెతుక్కోవడానికి వెళ్తాడు. కానీ రవి దగ్గర క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, చదువు సంధ్యలు ఏమీ లేవు. అందుకే రవికి పని దొరకదు. పని వెతుక్కోవడానికి కోసమే రవి ప్రతిరోజు ఇంటి నుండి బయలుదేరుతాడు. కానీ ఎక్కడ కూడా పని దొరకకపోవడం వల్ల నిరాశతో ఇంటికి తిరిగి వస్తాడు. చూస్తుండగానే 1 నెల గడిచిపోతుంది. ఇంకా ఇంటి ఓనర్ కూడా ఇంటి రెంట్ కట్టమంటాడు. ఇంటి రెంట్ సంగతి పక్కన పెడితే రవి వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండదు. రవికి జాబ్ దొరుకుతున్న ఆశ కూడా పోయింది. రవి దిగులుతో ఆలోచిస్తూ వాళ్ళ ఇంట్లో కూర్చొనున్నాడు. అప్పుడే అతడికి గుర్తొచ్చింది ఈ రోజు వాళ్ళ నాన్నగారు పుట్టినరోజని. తర్వాత తనలో తానే అనుకున్నాడు, ఏ మొహం పెట్టుకుని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళగలడని. తర్వాత రవి జేబులో నుండి తనకి 10 రూపాయలు దొరుకుతుంది. ఆ 10 రూపాయలతో రవి పూలని కొంటాడు. ఇంకా ఒక పేపర్ మీద హ్యాపీ బర్త్డే నాన్న అని రాసి వాళ్ళ ఇంటి వైపుకు వెళ్ళసాగాడు. నాన్న ఎదురుగా ఇప్పుడు ఎలా వెళ్ళను? ఆయన ఎదురుగా వెళ్ళాలంటే నాకేదో సిగ్గేస్తుంది. ఈ పువ్వులు అక్కడే ద్వారం దగ్గర పెట్టి మళ్ళీ వచ్చేస్తాను.
రవి పువ్వులను తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అతడికి వాళ్ళ అమ్మా నాన్న మాటలు వినిపిస్తాయి. నాకు తెలుసు రవి ఎంత బాధపడుతున్నాడో, కానీ నేను వాడికి ఎలా చెప్పను నేను కొన్ని రోజులే బ్రతుకుతానని. ఇప్పుడు నాది ఒక్కటే కోరిక, నేను చనిపోక ముందు వాడు ఒక మనిషిలా తయారవ్వాలని. అందుకే నేను వాడిని ఇంటి నుంచి బయటకు తీసేశాను. మీరు మంచి పని చేశారండి. కొన్నిసార్లు మీ బిడ్డకు సరైన మార్గం చూపించడం అవసరం. నాకు నమ్మకం ఉంది, ఈ రోజు కాకపోతే రేపైనా మన బిడ్డ ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. అదే మనం ఏది చేసినా తన మంచి కోసమే చేశామని. అతడి అమ్మా నాన్న మాటలు విన్న తర్వాత అతడికి అంతా అర్థమవుతుంది. తర్వాత కొంచెం ఆలోచించి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి అంటాడు, డాడ్, మీరు మాట్లాడుతున్నవన్నీ నేను వినేశాను. మీరు ఏం చేశారో అవన్నీ నా కోసమే చేశారు. ఇక నా బాధ్యత ఏంటంటే ఇప్పుడు నేను మీకు సేవ చేయాలి. నాన్న, మీకు ఏమీ అవ్వనివ్వను. మీకు ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకువెళ్తాను. ఇంకా ఈ రోజు నుంచి మీ బిజినెస్ ఇంకా ఇంటి బాధ్యతలన్నీ నావే. మీరు రెస్ట్ తీసుకోండి నాన్న. లేట్ అయినా సరే నువ్వు సరిగ్గా చెప్పావు మై సన్. నీ మాట విని నాకు చాలా ఆనందం అనిపించింది. డాడ్, హ్యాపీ బర్త్డే. ఈ పువ్వులు మీకోసం తీసుకొచ్చాను. చూసావా నా కొడుకు ఎంత మంచివాడో, నా కోసం పువ్వులు తీసుకొచ్చాడు. డాడ్, ఒక మాట చెప్పనా? మీరు సరిగ్గా అనేవారు. నేను ఏ ఫ్రెండ్స్ కోసం నేను ఇంతగా తిరిగానో, వాళ్ళ గురించి ఇంతగా చేశానో, వాళ్ళు నా డబ్బులు ఫినిష్ అయిపోగానే వాళ్ళంతా నన్ను వదిలి వెళ్ళిపోయారు. నాకు అవసరం వచ్చేటప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కానీ నాకు ఇప్పుడు తెలిసిపోయింది పూర్తిగా, తల్లిదండ్రులు కోపం చేసినా సరే వాళ్ళు వాళ్ళ మంచి కోసమే చేస్తారని. తల్లిదండ్రుల కోపంలో కూడాను దీవెనలు ఉంటాయని. రవి అలా మాట్లాడడం చూసిన తర్వాత సింధూర సంతోషంతో రవిని కౌగిలించుకుంటుంది. తప్పులు తెలుసుకునేవాడే తెలివైన వాడు. నువ్వు చూస్తూనే ఉండు, నీకు తొందరలోనే అన్ని నేర్పించిస్తాను. నువ్వు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవుతావు, మీ తండ్రి లాగానే. అవును డాడ్, నేను నిజంగానే చాలా కష్టపడతాను. ఈ రోజు నుండి నేను ఒక ఓనర్గా కాదు, ఒక ఎంప్లాయీగా ఈ కంపెనీ జాయిన్ చేస్తాను. ఇంకా మీరిచ్చిన ప్రతి నెల శాలరీతో అదే అద్దె రూములో ఉంటాను. ఎప్పటి వరకు నేను మీకు ఒక యోగ్యుడిని కాను అనిపిస్తుందో అప్పటి వరకు నేను అదే అద్దె రూములో ఉంటాను. ఆ తర్వాత రవి నిజంగానే మారిపోతాడు. 6 నెలల్లో అతడు బిజినెస్ కి సంబంధించిన అన్ని పనులను నేర్చుకుంటాడు. ఇంకా తిరిగి వాళ్ళ ఇంటికి వస్తాడు. రవి ఇంటికి తిరిగొచ్చినందుకు అఖిల్ ఇంకా సింధూర చాలా సంతోషిస్తారు. ఇప్పుడు ఆ నలుగురు కలిసి హ్యాపీగా జీవిస్తున్నారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.